MG9 న్యూస్. రైతులకు పెన్షన్ వసతి కల్పించాలి. సిపిఐ డిమాండ్. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అనుబంధ సంస్థలు కేంద్ర బడ్జెట్ పట్ల అసహనం వ్యక్తం చేశారు. రైతు సంఘం తాలూకా అధ్యక్షుడు సిపిఐ మండల కార్యదర్శి గోపాల్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి బడ్జెట్ పట్ల వ్యతిరేకతకు ఈ రోజు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో రైతులకు, కౌలు రైతులకు సముచిత స్థానం ఇవ్వలేదని, అన్నదాత పట్ల మోడీ ప్రభుత్వం క్రూరంగా ప్రవర్తించిందని మండిపడ్డారు. లక్షల్లో జీతాలు ఉండే ఉద్యోగులకు మాత్రం 58 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ ఇచ్చి లక్షల్లో గ్రాంట్ ఇస్తూ సంవత్సరాల తర్వాత పెన్షన్ కూడా కనిపిస్తున్నారు. కానీ దేశానికి అన్నం పెట్టే రైతుకు మాత్రం బ్రతికినంత కాలం రైతుగానే ఉండి ఎటువంటి గుర్తింపు లేకుండా ఉండటం సమంజసమేనా? పంటల కోసం అప్పు తీసుకుని కట్టలేని పరిస్థితిలో రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే అలాంటి రైతుల బాధలు మోదీ ప్రభుత్వానికి పట్టదా? రైతులపై పరిశోధన చేసిన స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం జరగలేదని, బడ్జెట్ చూస్తుంటే రైతుల ఆత్మహత్యలు పెరిగేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగానికి కుదించి రైతుల సమస్యలను విస్మరిస్తూ దేశంలో కార్పొరేట్లకు లభించే గొర్రెల బడ్జెట్ ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు ఆత్మహత్యలకు అరికట్టేలా 60 సంవత్సరాలు వచ్చిన ప్రతి రైతుకు 10,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గోపాల్, డిహెచ్ఎస్ మండల కార్యదర్శి మరియు రైతులు పాల్గొన్నారు. MG9 టీవీ న్యూస్ ఛానల్తో కోసిగి రిపోర్టర్ సతీష్. మన ఫిబ్రవరి 1 వారంలోనే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం అంటే ఈ బడ్జెట్ ఎవరికి లాభం అంటే ప్రైవేట్ రంగంలో కార్పొరేటర్లకు మాత్రమే లాభం. ఎందుకంటే రైతులకు సంబంధించిన సమస్యలపైన మరి రైతులకు ఎటువంటి న్యాయం చేయలేదు ఈ ప్రభుత్వం. మరి మా డిమాండ్స్ ఏమంటే రైతులకు రుణాలు తీసుకున్న 2 లక్షల రూపాయలు బ్యాంకులో రుణాలు మాఫీ చేయాలని, మరి అదేవిధంగా రైతులకు సాగు చేస్తున్న రైతులు 60 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి 10,000 రూపాయలు పింఛను కల్పించాలని, మరి అదేవిధంగా